ఏదైతే డిమాండ్ గవర్నమెంట్కి చెప్పారో అవన్నీ మేము యాక్సెప్ట్ చేసాము. ఏదైతే ఆలీ గారు ఇంతకుముందు చెప్పారో గవర్నర్ ఆలీ గారు, అది కూడా మేము పైకి తీసుకెళ్తాం. ఏదైతే ఆర్టీసీ వాళ్ళ గురించి పెట్టుకుంటే ఏదైతే సమ్మె చేస్తే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 50 రోజులు పెట్టుకున్నారు. అదే కేసీఆర్ గారు ఇదేం సమ్మె, తొక్కల సమ్మె, అది ఇది అని ఏదేదో మాట్లాడారు. అదే గవర్నమెంట్ని మీరు దింపేస్తారు. ఇప్పుడు దింపేసి కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించారంటే ఆ మామూలు విషయం కాదు. ఇప్పుడు సార్ అన్నారు, ఏదైతే మనము ఆర్టీసీ మీరందరూ ప్రచారం మొత్తం మీరే చేయగలుగుతారు. ఎందుకంటే ప్రజలు మొత్తం మీ బస్సులో ట్రావెల్ చేస్తారు కాబట్టి మీ మౌత్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైతే గవర్నమెంట్ ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 51 రోజులు చేస్తే ప్రెస్ మీట్ ఏనాడు ఒక్కరు కూడా పెట్టలేరు. అదే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 3 రోజులు చేస్తే 4వ రోజులు మీకు యాక్సెప్ట్ చేసి రండి మీతో మాట్లాడతాం, చర్చలు చేస్తామని గవర్నమెంట్ చెప్పింది. ఏకైక గవర్నమెంట్ అది కాంగ్రెస్ గవర్నమెంటే. ఇంత మంచి గవర్నమెంట్ అనేది ఎక్కడ ఉండదు. అది కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ప్రజల గవర్నమెంట్. టీఆర్ఎస్ అనేది ఇంతవరకు దోచుకుందాం, తిందాం, చేద్దాం అనేది తప్ప వేరే ఆలోచన ఉండకపోతుండే. మీరందరూ ఇంత సపోర్ట్ చేసినందుకు మళ్ళీ 2.5 yearsకే ఇంత మంచి చేస్తుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఇంకా వచ్చే రోజులు ఇంకా 5 years మీరే ఇంకా గెలిపించి మమ్మల్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా ఇంకొకసారి ఛాన్స్ ఇస్తారని మనస్ఫూర్తి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కారం చెబుతున్నాను. జై కాంగ్రెస్.